నమస్తే వెల్కమ్ టు టుడే టీవీ న్యూస్. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం ఇందిరమ్మ అభయం పథకం యాప్ ను ప్రారంభించిన మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం బట్టిప్రోలు మండలంలోని షాదీఖానాలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బాగ్ హౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముస్లింల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఇందిరమ్మ అభయం పథకం యాప్ ను ప్రారంభించిన మాజీ కేంద్ర మంత్రి వర్యులు జేడి శీలం. ఈ సందర్భంగా జేడి శీలం మాట్లాడుతూ ఈ ఇందిరమ్మ అభయం పథకంలో అర్హులైన ప్రతి మహిళ వివరాలు ఈ యాప్ ద్వారా సేకరించడం జరిగిందన్నారు. ఈ పథకంలో ద్వారా అర్హులైన ప్రతి మహిళలకు ప్రతి నెల 5,000 రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి తాడికొండ వెంకటేశ్వరరావు, జిల్లా ఓబీసీ చైర్మన్ యార్లగడ్డ గోపి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బురగా సుబ్బారావు, బట్టిప్రోలు మండల ప్రెసిడెంట్ ఎన్ ఏడుకొండలు, అమత్తాలూరు మండల ప్రెసిడెంట్ దేవరపల్లి అంబేద్కర్, కొల్లూరు మండల ప్రెసిడెంట్ కుడితి నగేష్, వేమూరు మండల ప్రెసిడెంట్ పివిఎస్ఎస్ మూర్తి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందిరమ్మ అభయ హస్తం ఏంటన్నది ప్రతి పేద కుటుంబానికి ఒక పేద కుటుంబంలో మహిళ బ్యాంక్ అకౌంట్లో 5,000 రూపాయలు నెలకు. దేనికయ్యా? ఈ పెరిగేటువంటి ఉప్పు, పప్పు, నూనె, కూరగాయలు ఇవి ఒక వంతు, తర్వాత గ్యాసు, డీజిలు, పెట్రోలు, పిల్లల పుస్తకాలు, పెన్సిళ్ళు ఇవన్నీ పెరిగినాయి. టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ పెరిగినవి పేద కుటుంబం భరించలేకపోతున్నారు. కొంతవరకు ఊరట కల్పిద్దామని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అందరూ కలుపుకొని ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా సరే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే, ఒకవేళ ఆ రాష్ట్రంలో అధికారంలో రాకపోయినా కేంద్రంలో వచ్చినా సరే 5,000 రూపాయలు ప్రతి మహిళకు, పేద కుటుంబంలో ఉన్న మహిళకు. ఎట్లా తెలుస్తుంది పేద అని? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి, నేను వెళ్ళలేను అన్ని గ్రామాల్లో, ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళలేరు. అందుకని మేము ఏం చేస్తున్నాము, 11వ తరగతి 15 వరకు వీళ్ళు గ్రామాలకు వెళ్ళి, గ్రామానికి 5-6 మంది కాంగ్రెస్ వాదులు ఉంటే, గ్రామంలో 1000 మంది ఉండొచ్చు, 2,000 మంది ఉండొచ్చు, 5-6 దొరుకుతారు. మాకు అయ్యా కాంగ్రెస్ ఎవరని వాళ్ళని వెతికి గ్రామ కాంగ్రెస్ కమిటీ అని అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ 16 తర్వాత నేను మండలానికి పిలుస్తాను. మండలానికి పిలుచుకొని మనమందరం వాళ్ళకి మండలంలో 20 గ్రామాలు, 25 మంది వస్తారు. ఆ మండల స్థాయిలో వాళ్ళకి ట్రైనింగ్ 100 మందికి, అట్లా 5 మండలాల్లో ట్రైనింగ్ ఇచ్చి, అలాగే బట్టిప్రోలు టౌన్లో 16 ఈ 500 మంది ప్లస్ 80 మంది, దాదాపు 600 మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు గ్రామాలకు వెళ్ళి మరి కడు పేదవాళ్ళు, నిరుపేద కుటుంబాలకు వెళ్ళి నమోదు చేస్తారు. అప్పుడు మీరు రిజిస్టర్ అయి ఉంటుంది. దాన్ని అక్కడ ఢిల్లీలో మీ పేర్లు, మీ కుటుంబాల పేర్లు, మీ వివరాలు నమోదై ఉంటాయి. అప్పుడు భగవంతుడు చక్కగా చూసి మీ అందరి ఆశీర్వాదం వల్ల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే, ఇక్కడ అధికారంలోకి వచ్చినా, ఇక్కడ రాలేకపోయినా అక్కడికి వచ్చినా మీకు పేదలకు 5,000 రూపాయలు నెల, ప్రతి సంవత్సరం 60,000 రూపాయలు, 5 ఏళ్లకి 3 లక్షల రూపాయలు మీ ఖాతాలోకి వెళ్తాయి. ఇది ఒక స్కీమ్. రెండోది ఏంటి, రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తుంటే అనేక మంది అయా మోడీ గారి విధానాల వల్ల మాకు నష్టం వాటిల్లింది. ఏమిటి? ఈ జిఎస్టీ వేరు రేట్ల వల్ల అనేకమైనటువంటి ఈ పరిశ్రమలు మూతపడ్డాయి, నిరుద్యోగులు ఎక్కువయ్యారు, 2 కోట్లు సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తానటువంటి మనిషి మాట తప్పాడు, కాబట్టి అక్కడ ఉద్యోగాలు లేవు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏమి లేదు, నిరుద్యోగులు ఎక్కువయ్యారు. కాబట్టి రాహుల్ గాంధీ ఏమన్నారంటే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరైతే కాలేజీ నుండి వస్తారో విద్యార్థులు, వారికి ఇంటికెళ్ళి తల్లిదండ్రులకు భారం కాకుండా, నిరుద్యోగ సమస్యతో బాధపడకుండా ఒక పెద్ద సంస్థల్లో వారికి ట్రైనింగ్ ఇప్పిస్తాడు. అప్రెంటిస్షిప్ అంటారు.
ఆ ట్రైనింగ్కి అయ్యే ఖర్చు సంవత్సరం పాటు 1,00,000 రూపాయలు ఆ సంస్థ వారికి చెల్లించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి అక్కడ కానీ ఆ సంస్థలో కానీ బయట కానీ లోన్ తీసుకొని తాను స్వతహాగా తన నాళ్ళ మీద నిలబడి 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోధుడుగా తయారు చేసేటువంటి ఒక మంచి స్కీమ్ ఈ రెండింటి గురించి చెప్పాలి. ఇది కాకుండా ఈరోజు కాంగ్రెస్ అవసరం గురించి, ఈరోజు మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల గురించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం గురించి, పోలవరం నిర్మాణం పూర్తి చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విశాఖపట్నం అమ్ముతుంటే దిక్కులేదు, వీళ్ళందరూ కూడా నోరు మూసుకుంటున్నారు. కానీ ఒక ఎంపీ కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు. లంకల సమస్య మీద ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ తుఫాను వస్తే రైతులు పడేటువంటి ఇబ్బందుల గురించి ఎవరు మాట్లాడలేదు. బాపట్ల నుంచి రేపల్లి నుంచి ఒంగోలు వరకు ఉన్నటువంటి బాపట్ల పార్లమెంటరీ తీర ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి విషయంపై ఎవరూ మాట్లాడలేదు. పార్లమెంట్లో నోరు విప్పలేదు ఉన్నటువంటి ఎంపీలు. ఎప్పుడైనా చూసారా మీరు ఒక పార్లమెంట్